నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పునర్జన్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల మా వీడియోకి రీచ్ పెరుగుతుందండి. దానివల్ల మీకు ఇంకా ఇంకా మంచి మంచి కథలు వినిపించాలని నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. మీరు ఖచ్చితంగా హైప్ ఆప్షన్ అయితే ఇచ్చేయండి. ప్రియ ఆలోచనలు తన తండ్రి ఆలోచనలకి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రియకి అస్సలు నచ్చవు. కానీ ప్రియ ఎప్పుడూ ఆ విషయాన్ని చంద్రశేఖర్ గారితో చెప్పలేదు. ఎందుకంటే తన తండ్రి అంటే ప్రియకి చాలా భయం. చంద్రశేఖర్ గారికి, విజయలక్ష్మి గారికి 3 పిల్లలు. ఆ రోజు ప్రియ తల్లి విజయలక్ష్మి గారికి జ్వరం వచ్చింది. 3 అక్క చెల్లెళ్ళు తల్లికి ఒంట్లో బాగోలేదు అనేసరికి ఆవిడ దగ్గరే కూర్చున్నారు. మరుసటి రోజు ఉదయం చంద్రశేఖర్ గారు షాపుకి వెళ్ళేటప్పుడు విజయలక్ష్మి గారు ఒంట్లో బాగోకపోయినా చాలా కష్టపడి ఆయనకి క్యారేజ్ కూడా రెడీ చేశారు. సాయంత్రం విజయలక్ష్మి గారు తన 3 కూతుళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారింటికి తిరిగి వచ్చారు. ఆయనతో పాటు ఒక అపరిచిత వ్యక్తి కూడా ఆ రోజు ఇంటికొచ్చారు. ఆయన చాలా నల్లగా, చాలా పొడవుగా ఉన్నారు. ఇంకా పెద్ద మీసము, ముఖం మీద మచ్చలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అతనిని చూస్తేనే తెలుస్తుంది తను ఒక కూలి పని చేసుకునే వ్యక్తో లేదంటే ఒక మెకానిక్కో అని. విజయలక్ష్మి గారు తలుపు తెరిచిన వెంటనే చంద్రశేఖర్ గారి ముఖం వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరండి ఇతను అన్నట్టుగా కళ్ళతోనే ప్రశ్నించింది. వెంటనే చంద్రశేఖర్ గారు రేపే ఈ అబ్బాయితో మన అనూష పెళ్లి జరగబోతోంది అని చెప్పినప్పుడు అక్కడున్న ప్రియ, వాళ్ళ రెండో అక్క సంజన ఇది నిజమో జోకో కూడా అర్థం చేసుకోలేకపోయారు. చంద్రశేఖర్ గారి నిర్ణయాల గురించి ఆల్రెడీ తెలిసిన విజయలక్ష్మి గారు మాత్రం నిశ్శబ్దంగా మారిపోయారు. అనూష మాత్రం తలుపు వెనకాల నుంచి ప్రతిదీ వింటూ ఉంది. వణుకుతున్న అడుగులతో అనూష ముందుకొచ్చి, నాన్న మీరేం మాట్లాడుతున్నారు? వివాహం చేసుకోవాల్సింది నేను. నాకు అసలు ఈ పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. రేపే పెళ్ళి అంటున్నారు అని మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు కోపంగా, నోరు మూసుకో, నీ పెళ్లి ఆల్రెడీ నిర్ణయించబడింది. ఎవరు ఏమన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది నా నిర్ణయం అని చెప్పగానే అనూష భయంతో వణుకుతూ మౌనంగా నిలబడిపోయింది. ఈ అబ్బాయి పేరు వైభవ్ అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి అనూష వైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. ఏమీ మాట్లాడలేదు. తను కూడా మౌనంగానే ఉన్నాడు. విజయలక్ష్మి గారు చంద్రశేఖర్ గారి కోపం గురించి తెలిసి ఎప్పుడు ఆయనకి ఎదురు చెప్పేవారు కాదు. కానీ ఈ రోజు ఈ పెళ్లి విషయంలో మాత్రం కూతురు జీవిత సమస్య కావడంతో తన భర్తతో మాట్లాడడానికి ప్రయత్నించారు ఆవిడ. మీరు మన అమ్మాయికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి తన ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు కోపంగా విజయలక్ష్మి గారిని లాగి పెట్టుకొట్టారు. నువ్వు నా మాటకే ఎదురు చెబుతున్నావా? ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునే అంతటి దానివైపోయావా? ఈ ఇంట్లో ఏది జరిగినా అంతా నా ఇష్టానుసారంగానే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఇంటి వాతావరణం మొత్తం చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. అనూష, సంజన, ప్రియ 3 గదిలో కూర్చునున్నారు. సంజన అనూషని చేతితో పట్టుకునుంది. ప్రియ కూడా తన అక్క చేతిలో చెయ్యి వేసింది. కానీ ఎవ్వరూ ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. చంద్రశేఖర్ గారికి భార్యతో పాటు తన 3 కూతుళ్ళ మీద కూడా ఎలాంటి ప్రేమ లేదు. భార్యని ఎలాగైతే ఆయన భారంగా ఫీల్ అవుతున్నారో కూతుర్లను కూడా అలాగే భారంగా ఫీల్ అవుతున్నారు. ఆయనకి నగరంలో చాలా భూములున్నాయి. అంతేకాకుండా చాలా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కానీ కూతుర్లు 3కి సాధారణమైన బట్టలు, విరిగిపోయిన చెప్పులు ధరించడానికే ఇచ్చేవారు. నేల మీద చాప వేసుకొని మాత్రమే కూతుర్లు 3 నిద్రపోయేవారు. నీ జాతకంలో ఆ భగవంతుడు కూతుర్లని మాత్రమే రాశాడు. నా వంశాన్ని నిలబెట్టే ఒక్క మగపిల్లాడిని కూడా నువ్వు కనలేకపోయావు అంటూ విజయలక్ష్మి గారిని చంద్రశేఖర్ గారు ఎప్పుడూ తిడుతూనే ఉండేవారు.
విజయలక్ష్మి గారు నిశ్శబ్దంగా అలాంటి ఈటపోటి లాంటి మాటలని వింటూనే ఉండేవారు. అయినా ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు, పెదవులపై నిశ్శబ్దం, మౌనం తప్ప నోట్లో నుంచి ఒక్క మాట కూడా వచ్చేది కాదు. ఎంత నొప్పినైనా, బాధనైనా ఆవిడ మౌనంగానే భరించేది. ప్రియ అప్పుడు కాస్త చిన్నపిల్ల కాబట్టి తన తల్లి కళ్ళల్లో విషాదాన్ని గ్రహించలేకపోయేది. చంద్రశేఖర్ గారికి ఆయన కూతుర్లు ముగ్గురు ధూళితో సమానం. అంతే తప్ప వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ గాని, ఆప్యాయత గాని లేనే లేవు. కూతుర్లను చూసినప్పుడు ఎప్పుడూ ఆయన ముఖం మీద చిరునవ్వే ఉండేది కాదు. ఒక్కసారి కూడా తమ తండ్రి తమని తల మీద ప్రేమగా నిమిరిందే లేదు. కూతుర్లు పుట్టారు అన్న కోపంతో చంద్రశేఖర్ గారు ఆ ముగ్గురిని మనుషుల్లాగా కూడా చూసేవాళ్ళు కాదు. కనీసం వాళ్ళని స్కూల్లో కూడా చేర్పించలేదు. ప్రియ అక్కడికి ధైర్యం చేసి తన తండ్రిని తనని స్కూల్లో చేర్పించమని అడిగినప్పుడు, మీరు ఆడపిల్లలు చదువుకుని ఏం చేస్తారు? ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే కదా! అక్కడ అంట్లు తోమాల్సిందే, వంట చేయాల్సిందే. ఆ మాత్రం దానికి మీకు చదువెందుకు? అనవసరపు ఖర్చు అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత ప్రియ తన తండ్రిని ఏమీ అడగలేదు. ప్రియకున్న ఆసక్తిని గమనించిన విజయలక్ష్మి గారు ప్రియకి చదవడం, రాయడం నేర్పించారు. చంద్రశేఖర్ గారిని చూస్తే తమ స్నేహితులకి, సేవకులకు కూడా చాలా భయంగా ఉంటుంది. కానీ కన్న కూతుళ్ళై ఉండి కూడా ప్రియ తన అక్కలిద్దరూ ఆయనకే కాదు, ఆయన నీడకు కూడా భయపడుతూ ఉంటారు. ఎవరైనా అతిథులొచ్చినా కూడా తన కూతుళ్ళని ఎప్పుడూ ఎవ్వరికీ పరిచయం చేయలేదాయన. వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెట్టి, నలుగురు ఆడవాళ్ళు గదిలోకెళ్ళి తలుపు వెనకాల కూర్చోవాలి. ప్రియ మాత్రం రహస్యంగా ఏడుస్తూ ఉండేది. తన తల్లి మాత్రం తన గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉండేది. ఒకరోజు ప్రియ, అమ్మా, నాన్న మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? మనం ఏం తప్పు చేశాం? అంటూ విజయలక్ష్మి గారిని అడిగినప్పుడు ఆమె తల వంచుకొని, మీ నాన్న ఎవ్వరినీ ప్రేమించడమ్మా. మీ నాన్న నా దృష్టిలో లోపల లోపలే విరిగిపోయిన ఒక అద్దం లాంటివాడు. మీ నాన్న నాతో పెళ్లి కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమించారు. కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత విషం మాత్రమే అతని హృదయంలో నిండిపోయి ఉంది. అప్పట్నుంచి ఆడవాళ్ళని అసహ్యించుకోవడం మొదలుపెట్టారాయన. విజయలక్ష్మి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన ఆమెను చాలా ద్వేషించేవాడు. ఆమె జీవితం మొత్తం ముళ్ళ దారిలోనే వెళ్లాల్సొచ్చింది. 3 సార్లు ఆవిడ గర్భవతి అయినప్పుడు చంద్రశేఖర్ గారు మగ పిల్లాడే పుట్టాలని కోరుకున్నారు. కానీ ఆడపిల్లలు పుట్టేసరికి ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు. అందుకే అభం శుభం తెలియని కన్నబిడ్డల మీద కూడా ఆయన ద్వేషాన్నే పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రియ అన్ని సమయాల్లో తన తల్లి పనిచేస్తూ ఉండడమే చూసేది. పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేయడం, అన్ని పనులతోని ఆవిడ సతమతమైపోతూ ఉండేది. కనీసం ఆ ఇంట్లో ఆవిడికి నవ్వడానికి కూడా అనుమతి లేదు. చంద్రశేఖర్ గారు పిల్లల మీద కూడా ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. కూతుర్ల భవిష్యత్తు గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. కన్న కూతుర్ల జీవితాలను కూడా చీకటిగా మార్చడానికి ఆయన ప్రయత్నించడానికి వెనకడుగు కూడా వేయడం లేదు. తెల్లవారితే తన అక్క అనూష జీవితంలో నుంచి వెలుగు కూడా తీసివేయబడుతుంది అని ఆలోచించుకుంటూ అందరూ బాధపడుతూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయం సమీపంలోని పంతులు గారిని పెళ్లి చేయడానికి పిలిచారు. వివాహం గురించి చుట్టుపక్కల మిగిలిన ప్రజలెవ్వరికీ తెలియనే తెలీదు. సాధారణమైన బట్టలతోనే అనూష పెళ్లిపీటల మీద కూర్చునుంది. పెళ్లిలో తను వేసుకోవడానికి పట్టు చీరలు గాని, నగలు గాని, చేతులకి గోరింటాకు గాని ఏ సన్నాహాలు జరగలేదు. కాబోయే భర్త తన మెడలో తాళి కడుతూ ఉన్నప్పుడు అది వివాహం కాదు, అక్కడొక కర్మ జరుగుతుంది అన్నట్టుగా అనిపించింది చూసే వాళ్ళకి. ఆ మంగళసూత్రం తన హృదయం మీద పడినప్పుడు తన శరీరం మొత్తం వణకడం మొదలుపెట్టింది. వివాహ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. పెళ్లి ప్రమాణాలు కూడా జరిగిపోయాయి. అప్పుడు విజయలక్ష్మి గారు ధైర్యం చేసి చంద్రశేఖర్ గారితో, మీరు మీ కూతుర్ని వట్టి చేతులతోనే అత్తగారింటికి పంపుతున్నారా అంటూ అడిగింది. అప్పుడైనా కనీసం అనూషకి కట్న కానుకలు గాని, ఆస్తిపాస్తుల్లో భాగం కానీ ఇస్తారని ఆవిడ ఆశపడింది. కానీ వెంటనే చంద్రశేఖర్ గారు, నేను అనూషకి ఏమీ ఇవ్వడం లేదు, నేను కట్నానికి వ్యతిరేకిని అని చెప్పి ఆయన చేతులు దులిపేసుకున్నాడు. అనూష తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళేటప్పుడు
తన తల్లిని చెల్లెళ్ళిద్దరినీ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో తన తండ్రి తన తల మీద చేతులు వేసి కూడా ఆశీర్వదించలేదు. కన్న కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది అన్న బాధ కూడా ఆయనలో కనిపించలేదు. వెంటనే ఆయన త్వరగా రండి, వచ్చి తలుపులు మూసేయండి, ఆలస్యం అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అనూష అందర్నీ వదిలిపెట్టి తన ప్రమేయం లేకుండానే అత్తగారింటికి వెళ్ళిపోయింది. ప్రియా జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని ఎవరో లాగేసుకున్నట్టుగా తనకు అనిపించింది. పడుకునేటప్పుడు తమ పక్కన కనిపించే కాళీ ప్రతిరోజు అనూషని అందరికీ గుర్తు చేస్తూ ఉంది. కానీ ఏ ఒక్కరూ నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. ఎప్పుడైనా వైభవ్ అనూషని తీసుకొని వాళ్ళింటికి వస్తాడేమోనని ప్రియా ఇంకా సంజన ఇద్దరూ ఎదురు చూస్తూ ఉండేవారు. బయట రోడ్డు మీద చూస్తూనే ఉండేవారు. ఒక్కోసారి దూరం నుంచి అపరిచితులు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ గుండె కొట్టుకుంటూ ఉండేది, తమ అక్క బావ వస్తున్నారేమో అని. కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. అలా 6 నెలలు గడిచిపోయాయి. అనూష దగ్గర నుంచి ఎలాంటి వార్తలు రాలేదు. ఒక్క లెటర్ కూడా రాలేదు కనీసం. కానీ ప్రియ రోజు అనూష ఎప్పుడైనా ఇంటికొస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉండేది. ఆ రోజు సంజన ప్రియాతో, ప్రియా, అనూష ఇంకెప్పటికీ మన ఇంటికి రాదు. పెళ్లి చేసి పంపించేటప్పుడే నాన్న ఇంకెప్పటికీ ఇంటికి తిరిగి రాకూడదని తనతో చెప్పారు అని చెప్పింది. ఒకరోజు సాయంత్రం విజయలక్ష్మి గారు చంద్రశేఖర్ గారితో మాట్లాడడానికి చాలా ధైర్యం చేశారు. ఎలాగైనా సరే ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకుని ఆవిడ చాలా ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు షాప్ నుంచి తిరిగి వచ్చారు. విజయలక్ష్మి గారు ఆయనకి భోజనం పెట్టి మెల్లగా చెప్పడం మొదలు పెట్టారు. ఏమండి, అనూషకు పెళ్ళై నెలలు గడిచిపోతున్నాయి. తను ఎలా ఉందో ఏమిటో నాకు ఒక్కసారి చూడాలని ఉందండి. నేను తనని చూడాలి అని అనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు కోపంగా తింటున్న పళ్ళాన్ని విసిరికొట్టారు. ఊహించని ఆ పరిణామానికి విజయలక్ష్మి గారు భయపడిపోయారు. దూరంగా నిలబడి చూస్తూ ఉన్న ప్రియా, సంజన కూడా భయంతో వణికిపోయారు. ఇంతకు ముందెప్పుడూ తండ్రి అంత భయంకర రూపాన్ని వాళ్ళిద్దరూ చూడలేదు. చంద్రశేఖర్ గారు ఒక కర్రని తీసుకొని విజయలక్ష్మి గారిని కొట్టడం మొదలుపెట్టారు. ఆయన కోపంగా అరుస్తూ, నీ వల్లే నాకిన్ని కష్టాలొచ్చాయి. నువ్వు కూతుళ్ళని కనకపోతే నాకు ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా అంటూ ఆమెను కొడుతూనే ఉన్నారు. తమ తల్లిని కాపాడడానికి సంజన, ప్రియ ఇద్దరూ ప్రయత్నించారు. కానీ చంద్రశేఖర్ గారు వాళ్ళిద్దరినీ కూడా నెట్టేసి విజయలక్ష్మి గారిని కొడుతూనే ఉన్నాడు. అప్పుడు సంజన గట్టిగా అరుస్తూ, నాన్న, అమ్మని వదిలేసేయి, అమ్మ చచ్చిపోతుంది అని మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు, నా మీదకే గొంతు లేపుతావా నువ్వు అంటూ సంజనని కూడా లాగి పెట్టి కొట్టి విజయలక్ష్మి గారిని గోడ వైపుకు నెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. విజయలక్ష్మి గారు గోడ కానుకొని కొంగు నోటికి అడ్డంగా పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. భర్త కొట్టిన దెబ్బల వల్ల కలిగే బాధ కంటే అసలు అనూష ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతుందో, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తుందోనని ఆవిడికి భయంగా ఉంది. ఆవిడ మనసంతా వేదనతో నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఓ భిక్షగత్తె విజయలక్ష్మి గారి ఇంటి దగ్గరకు వచ్చి, మీ అమ్మాయి అనూషని వైభవ్ పెళ్లి చేసుకుని తీసుకెళ్లాడు కదా, అతను అస్సలు మంచివాడు కాదు. తనని సిటీకి దూరంగా ఉన్న ఒక ఊరికి తీసుకెళ్లారు. ఖైదీలా తనని బంధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. ఇలాగే ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు అని చెప్పి ఆవిడ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే చంద్రశేఖర్ గారు కనుక తనని అక్కడ చూస్తే ఆమెను చంపేస్తారని ఆవిడకి తెలుసు. ఇప్పుడు విజయలక్ష్మి గారి మనసంతా వేదనతో నిండిపోయింది. నా కూతురు అక్కడ ఎలా ఉందో, ఏం తింటుందో, తనను అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అంటూ ఏడుస్తూ ఆలోచిస్తూనే ఉంది. ఎప్పుడూ తన కూతురు గొంతు విన్నట్టుగా, తనని అమ్మా అమ్మా అని పిలిచినట్టుగా బయటకొచ్చి తన కోసం వెతుకుతూ ఉండేది. సంజన తనని ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా కూడా విజయలక్ష్మి గారి మనసుకి నెమ్మదే దొరకలేదు. ఒకరోజు సాయంత్రం చంద్రశేఖర్ గారు షాప్ దగ్గర నుంచి ఇంటికొచ్చారు. రోజు ఎలాగైతే ఆయన కళ్ళల్లో కోపం ఉంటుందో ఆ రోజు కూడా అలాగే కోపం ఉంది. ఆ కోపం సంవత్సరాలుగా భార్యకి, పిల్లలకి అలవాటైపోయింది. ఇప్పుడు ఆయన ముఖంలో ఒక నిర్ణయం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన అక్కడే సోఫాలో కూర్చుని ఇంట్లో వాళ్ళందరితో, సంజనకు కూడా పెళ్లి నిర్ణయించాను.
వచ్చే వారంలోనే పెళ్లి అంటూ చెప్పగానే విజయలక్ష్మి గారు ధైర్యం కూడా తీసుకొని అనూషకి పెళ్లి చేసి పంపించాము. తను ఎలా ఉందో ఏంటో తన దగ్గర నుంచి ఒక్క వార్త కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మీరొచ్చి సంజనకు కూడా పెళ్లి అని చెప్తున్నారు అని చెప్పగానే చంద్రశేఖర్ గారు కోపంగా, ఇది నా నిర్ణయం, ఎవ్వరూ ఎదురు మాట్లాడడానికి వీల్లేదు. ఈ ఇంటి నుంచి నేను వదిలించిన దరిద్రాల పేర్లు నువ్వు మళ్ళీ మళ్ళీ పలకొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సంజన పెళ్లి అనుపమ్ అనే వ్యక్తితో నిర్ణయించబడింది. అనుపమ్ ఏమీ చదువుకోలేదు. తను ఒక పంచర్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలిసినప్పుడు విజయలక్ష్మి గారు చంద్రశేఖర్ గారితో మాట్లాడుతూ, వాళ్ళు ముగ్గురు మన కూతుర్లండి. ఆడపిల్లలు పుట్టినందుకు మీకు కోపంగా ఉందని, వాళ్ళంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. వాళ్ళని పెళ్లి చేసి పంపించేయాలి అని మీరు అనుకుంటే కాస్త మంచి సంబంధాలు చూడొచ్చు కదా. వాళ్ళ జీవితాన్ని దుర్భరంగా మార్చేసి వాళ్ళని నరకంలోకి నెట్టేస్తే మీకేం వస్తుంది అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు కోపంగా విజయలక్ష్మి గారు జుట్టు పట్టుకున్నారు. నువ్వు నాతో ఇంకొకసారి ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే వాళ్ళకి నేను పెళ్లిళ్ళు కూడా చేయకుండా పాడ కట్టేసి శ్మశానానికి పంపించేస్తాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు. సంజన తన తల్లితో కానీ తండ్రితో కానీ ఏమీ మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. తను మాట్లాడడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదని, తన జీవితం ఆల్రెడీ నాశనం అవడానికి నిర్ణయించబడిపోయిందని, ఆ నిర్ణయాన్ని మార్చే శక్తి ఎవ్వరికీ లేదని తనకి తెలుసు. ఒకరోజు సంజన మేడ మీద కూర్చునుంది. తనతో పాటు ప్రియ కూడా ఉంది. సంజన కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. నా అదృష్టం కూడా అనూషక్క అదృష్టం లాగానే మారిపోయి ఉండుంటుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియా అక్క, నువ్వు ఇంటి నుంచి పారిపోయి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చు కదా అని అనగానే సంజన నవ్వుతూ, పిచ్చిదానా, ఈ ఇంటి నుంచి పారిపోయి రోడ్డు మీద బ్రతకడం అంత తేలికైన పని ఏమీ కాదు. నేను ఈ ఇంటి నుంచి పారిపోయానే అనుకో, నాన్న అమ్మని నిన్ను ఇద్దరిని చంపేస్తారు. ఆయన కోపం గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి మౌనంగా కూర్చుంది. 2 రోజుల తర్వాత ఉదయాన్నే పెళ్లి కార్యక్రమాలు మొదలైపోయాయి. పంతులు గారు పెళ్లి కార్యక్రమం అంతటినీ జరిపిస్తూ ఉన్నారు. ఈసారి సంజనకి పెళ్లి కోసం కొత్త బట్టలు కూడా కొన్నారు. పెళ్లి పేరుతో తాళి పేరుతో సంజనకి ఉరి శిక్ష కంటే పెద్ద శిక్షే పడుతుందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నిశ్శబ్దంగా వివాహ ఆచారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కనికరం లేని ఆ తండ్రి వీడ్కోలు కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. విజయలక్ష్మి గారు ఆయనతో మాట్లాడాలనుకున్నారు కానీ చేతి సైగతో ఆయన విజయలక్ష్మి గారి నోటిని మూయించేశారు. తల్లి మనసులో ఆందోళన పడుతూనే ఉంది. చివరిసారిగా సంజన వెనక్కి తిరిగి కుటుంబం అందరి వైపు చూసింది. తన కళ్ళల్లో ఏ భావము కనిపించలేదు. ప్రియా సంజన దగ్గరకు వెళ్ళి సంజన చేయి పట్టుకొని తనని కౌగిలించుకొని, అక్క జాగ్రత్తగా ఉండు, నువ్వైనా అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పినప్పుడు సంజన నిశ్శబ్దంగా తలదించుకుంది. అనుపమ్ తన పాత బైక్ మీద సంజనని ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. పెళ్లి జరిగిన తర్వాత విజయలక్ష్మి గారు పూర్తిగా తన మనసులో విరిగిపోయారు. ఆవిడ చాలా రోజులు ఏమీ తినలేదు, ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ప్రియా తన కోసం టీ చేసినా కూడా తను తాగలేదు. ఒకరి తర్వాత ఒకళ్ళు కూతుళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి దూరం అయిపోయారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, క్షేమంగా ఉన్నారో లేదో కూడా తనకు తెలియదు. అనూష గొంతు, సంజన గొంతు ఆ ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. గాలిగా మారిన ఆ గది చూసినప్పుడు విజయలక్ష్మి గారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉండేవి. చంద్రశేఖర్ గారి ప్రవర్తన మాత్రం మరింత కఠినంగా ఒక యంత్రంలా మారిపోయింది. ఇప్పుడు ప్రియలో కూడా భయం మొదలైంది. అక్కలిద్దరికీ పెళ్లిళ్ళు చేసి పంపించేశాడు నాన్న. ఇంకిప్పుడు నా వంతు రాబోతుందేమో, నా జీవితం ఏమైపోతుందోనని ప్రియ ఆందోళన పడడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత భిక్షాటన చేసే ఆ మహిళ మళ్ళీ ఆ ప్రాంతంలో యాచించడానికి వచ్చింది. ఇంతకుముందు అనూషను గురించిన వార్త తీసుకొచ్చింది ఆవిడే. ఇప్పుడు ఆమె మళ్ళీ వచ్చింది. ప్రియని తలుపు దగ్గరికి పిలిచి నెమ్మదిగా మాట్లాడుతూ, అనూషని పెళ్లి చేసుకొని ఎక్కడికైతే తీసుకొచ్చారో ఇప్పుడు సంజనని కూడా అక్కడికే తీసుకొచ్చారు అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. కన్న తండ్రి కూతుళ్ళ విషయంలో ఇలా ఎలా చేయగలుగుతాడు అని తనని తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది ప్రియ. కూతుళ్ళ మీద
ఆయన ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు? అసలు నా అక్కలకి అలాంటి జీవితం ఇవ్వడం వెనక ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయనకి కూతుర్ల మీద అంత పగేమిటి? అని ఆలోచిస్తూ నెమ్మదిగా తలుపులు మూసేసి గదిలోకొచ్చింది ప్రియ. తన తల్లి దగ్గరే కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. మేం చేసిన తప్పేమిటమ్మా? మేం చేసిన పాపం ఏమిటి? ఇంత దౌర్భాగ్యకరమైన జీవితాలని కన్న కూతుర్లకివ్వడానికి నాన్నకి మనసెలా ఒప్పింది? అని ఏడుస్తూనే ఉంది ప్రియ. ప్రియ చిన్నప్పటి నుంచి తన తండ్రి ప్రవర్తన చూస్తూ గడుపుతున్నప్పటికీ తన హృదయంలో తన జీవితం గురించి చాలా కలలే కంటూ ఉండేది. కానీ ఆ కలలు నెరవేరవని తనకి తెలుసు. ప్రియ మనసులో ఉన్న భావాలని అర్థం చేసుకున్న విజయలక్ష్మి గారు ఒకరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రియ చేయి పట్టుకుని, అమ్మా ప్రియా, నీకు అవకాశం వస్తే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. నేనేమైపోయినా పర్వాలేదు. నా గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకోవద్దు అని చెప్పినప్పుడు ప్రియ తన తల్లి చేతులు పట్టుకొని, అమ్మా, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకేం జరుగుతుందో నాకు తెలుసు. నా జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నిన్ను మాత్రం వదిలిపెట్టనమ్మా అంటూ ఏడుస్తూ చెప్పింది ప్రియ. ఆ తర్వాత ఒకరోజు విజయలక్ష్మి గారు మార్కెట్కి వెళ్లడంతో ప్రియ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఈ అవకాశాన్ని ప్రియ వదులుకోవాలనుకోలేదు. పాత పేపర్లు, పాత డాక్యుమెంట్లు అన్నింటి కోసం అల్మారా అంతా వెతకడం మొదలుపెట్టింది. అల్మారాలో తనకు ఒక లెటర్ దొరికింది. దాని మీద టూ అడ్రస్ రాయలేదు. బహుశా తన తల్లి ఎవ్వరికైనా ఒక లెటర్ రాయడానికి ప్రయత్నించిందేమో అనుకుంది ప్రియ. ప్రియ వెంటనే ఆ లెటర్ని ఓపెన్ చేసి చూసినప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అన్నయ్య, ఇంత దౌర్భాగ్యకరమైన జీవితాన్ని నేను అస్సలు జీవించలేకపోతున్నాను. నేను నా జీవితాన్ని ముగించేద్దాము అంటే నా కడుపులో బిడ్డ కూడా చనిపోతుందేమోనన్న భయం. ఇంటి నుంచి పారిపోయి నీ దగ్గర కన్నా వచ్చేద్దామంటే నా భర్త రాక్షసుల్లాంటి వాడు. నన్ను నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాడు అని రాసుంది ఆ ఉత్తరంలో. విజయలక్ష్మి గారు తన మూలంగా తన అన్నయ్యకి ఏమన్నా అవుతుందేమోనన్న భయంతో ఆ ఉత్తరాన్ని పోస్ట్ కూడా చేయకుండానే అలాగే ఉంచేసుకున్నారు. ప్రియ మెల్లగా ఎక్కడివక్కడే సర్దేసి మౌనంగా కూర్చుంది. అదే రోజు చంద్రశేఖర్ గారి బంధువుల దగ్గర నుంచి వివాహ ఆహ్వాన పత్రిక ఒకటొచ్చింది. చంద్రశేఖర్ గారు తన భార్యని, కూతుర్లని ఎప్పుడూ ఎక్కడికి పంపించేవారు కాదు. కాబట్టి ప్రియ ఇంకా విజయలక్ష్మి గారు మౌనంగా కూర్చునున్నారు. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్ గారి ఇంటికొచ్చి విజయలక్ష్మి గారితో, ప్రియతో మీరిద్దరూ ఆ పెళ్లికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ప్రియ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వెంటనే తను పెళ్లికి వెళ్ళడానికి మాకు మంచి బట్టలు కూడా లేవు నాన్న అంటూ ధైర్యం చేసి చంద్రశేఖర్ గారితో చెప్పింది. చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడలేదు. కానీ తర్వాత రోజు ఉదయానికల్లా 2 షాపింగ్ బ్యాగులు మంచం మీద ఉంచడం చూసింది. కొత్త బట్టలు ఆ పెళ్లి కోసం చంద్రశేఖర్ గారు వాళ్ళిద్దరికీ తీసుకొచ్చారు. మొదటిసారిగా అంత ఖరీదైన కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ప్రియకి చాలా సంతోషంగా అనిపించింది. విజయలక్ష్మి గారు ప్రియని చాలా అందంగా రెడీ చేశారు. మొదటిసారిగా ప్రియ ఒక ఫంక్షన్కి వెళుతుంది. విజయలక్ష్మి గారు తన కూతుర్ని చాలా బాగా రెడీ చేసి పదే పదే చూసుకుంటూ ఉన్నారు. ఆ ఫంక్షన్లో అడుగుపెట్టినప్పుడు ప్రియ గుండెల్లో చాలా టెన్షన్, ఇంకా వింత భయము ఉంది. తను చూడని వేరే ప్రపంచం ఉంది అక్కడ. పెద్ద ప్రాంగణాన్ని లైట్లతో అలంకరించారు. అలాంటి ఫంక్షన్ని ప్రియ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ప్రియ తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. తను ఒక మూలల్లో కూర్చునుంది. తల్లి కూతురు ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చుని చూస్తూ ఉన్నారు. అక్కడ అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఫోటోలు కూడా దిగుతున్నారు. సెల్ఫీలు కూడా దిగుతూ ఉన్నారు. ఎప్పుడూ అలాంటి వాతావరణాన్ని దూరం నుంచి కూడా చూడలేదు ప్రియ. అక్కడ వివాహ కార్యక్రమం అంతా ప్రారంభమైపోయింది. పెళ్లికూతురు చాలా అందంగా అలంకరించుకుని వేదిక మీదకొచ్చింది. పెళ్ళికొడుకు కూడా చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ చాలా మంచి బట్టలు ధరించారు. వాళ్ళని చూడగానే ఎవ్వరికైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే అలాగే ఉండాలి అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్ళంటే ఇలా ఉండాలి. నా అక్కలకి జరిగింది పెళ్లి. కనీసం నా అక్కలిద్దరూ ఆ పెళ్లి కొడుకు వైపు కన్నెత్తైనా చూడలేకపోయారు అని ఆలోచిస్తూ ఉంది ప్రియ. అంతలోనే ప్రియని ఎవరో చూస్తున్నట్లుగా తను భావించింది. పక్కకు తిరిగి చూడగానే ఒక అబ్బాయి ప్రియ వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఏం కావాలి మీకు
అంటూ ప్రియ కోపంగా తనని అడిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కొంచెం సేపటి తర్వాత ఆ అబ్బాయితో పాటు ఒక పెద్దావిడ కూడా వచ్చింది. చంద్రశేఖర్ గారి భార్య, కూతురు కదా మీరు? ఈ అబ్బాయి నా మేనల్లుడు. మీ అమ్మాయిని ఈ పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడట అని చెప్పగానే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది ప్రియ. తన హృదయ స్పందన ఇప్పుడు తీవ్రంగా మారింది. వెంటనే ఆ పెద్దావిడ, మీకు గనక ఇష్టమైతే చెప్పండి. మేము మీ ఇంటికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతాం అని చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వెంటనే ఆవిడికి చంద్రశేఖర్ గారి ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఆవిడ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆవిడ ఏ సమాధానము చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించగానే అప్పుడు ప్రియ గదిలోనే ఉంది. విజయలక్ష్మి గారు వెళ్లి తలుపు తెరిచి చూశారు. అక్కడ ఆ పెద్దావిడ ఇంకా అజయ్ తన తల్లిదండ్రులు నిలబడున్నారు. ఆ పెద్దావిడ విజయలక్ష్మి గారితో మాట్లాడుతూ, నేను నిన్న మీతో మాట్లాడాను గుర్తుందా? చంద్రశేఖర్ గారు గనక ఇంట్లోనే ఉంటే మేము ఆయనతో కూడా మాట్లాడాలి అని అనుకుంటున్నాము. ఈ పెళ్లి విషయం గురించి ఆయనతో చర్చించాలి అని చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు చంద్రశేఖర్ గారు ఇంట్లో లేరు అని చెప్పి తలుపులు మూసేయబోయారు. వెంటనే ఆవిడ, మేము గౌరవంగా పెళ్లి సంబంధం కోసం ఇక్కడి వరకు వచ్చాము. కానీ మేము మిమ్మల్ని బలవంతం ఏమీ చేయడం లేదు. మేము మీ అమ్మాయిని ఇష్టపడ్డాము. అందుకే ఇక్కడి వరకు వచ్చాము అని చెప్పగానే విజయలక్ష్మి గారు, క్షమించండి. ఈ ప్రస్తావన మీరు నా భర్త దగ్గరకు తీసుకురాకపోవడమే మంచిది. ఆయన అస్సలు మంచివారు కాదు. ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఆయన ఏమైనా చేయడానికి వెనకాడరు అని చెప్పి వాళ్ళని పంపించేశారు. సాయంత్రం ఎలా తెలిసిందో చంద్రశేఖర్ గారికి విషయం తెలిసింది. ఆయన తుఫాన్లో ఇంటికొచ్చారు. ఆయన కోపం అస్సలు నియంత్రణలో లేదు. ఆయన కోపంగా ప్రియని గదిలో నుంచి బయటికి లాగి విజయలక్ష్మి గారిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, నేను మిమ్మల్ని ఇద్దరిని పెళ్లికి పంపిస్తే మీరు చేసిన ఘనకార్యం ఇదా? నీ కూతుళ్ళకి కుర్రాళ్ళని వల్లో వేసుకోవడం ఎలాగో నేర్పించావా నువ్వు? వాళ్ళ ఇంటి దాకా సంబంధం కోసం వచ్చేశారు అంటూ ఇద్దరిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారాయన. అజయ్ కుటుంబ సభ్యులు చాలా శాంతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళలా అనిపిస్తున్నారు. ప్రియ మాత్రం అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మరోసారి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మళ్ళీ ప్రియ కోసం వచ్చారు. ఈసారి వాళ్ళ చేతుల్లో స్వీట్ బాక్సులు కూడా ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆశ కూడా మెరుస్తూ ఉంది. వాళ్ళు విజయలక్ష్మి గారితో, అమ్మా, మేము మీ కూతుర్ని చాలా ఇష్టపడుతున్నాము. మీ కూతుర్ని మా కూతురులాగా చూసుకుంటాము. ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా మా అబ్బాయికి అవి నచ్చలేదు. మీ అమ్మాయిని చూడగానే మా అబ్బాయి ఇష్టపడ్డాడు. మీ కూతురు సంతోషంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము అంటూ చంద్రశేఖర్ గారి అంటూ మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు ఆ సమయంలో ఇంటికొచ్చారు. నా అనుమతి లేకుండా ఇంట్లోకి రావడానికి మీకెంత ధైర్యం అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళని ఆయన అవమానిస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ గారి గురించి ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా ఆల్రెడీ అజయ్ తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అజయ్ తల్లి ఆయనతో శాంతంగా, అన్నయ్య గారు మీరు కాస్త ఓపిక పట్టండి, మేము మీ కూతుర్ని పెళ్లి చేసుకుందామని గౌరవంగా మిమ్మల్ని అడగడానికి మీ ఇంటికి వచ్చాము అంటూ ఉండగానే చంద్రశేఖర్ గారు విజయలక్ష్మి గారిని బలంగా నెట్టి లాగిపెట్టి అందరి ముందు కొట్టారు. నీ వల్లే ఇదంతా జరిగింది. నీ మూలంగా, నీ కూతురు మూలంగా మన ఇంటి పరువంతా బజారుకి ఎక్కింది అంటూ అజయ్ తల్లిదండ్రుల ముందు మీరు మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోతే నేను పోలీసుల్ని పిలుస్తాను అని కోపంగా అన్నాడు. వెంటనే అజయ్ తల్లి, మేము న్యాయంగానే ఉన్నాము. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. ఈ విషయానికే పోలీసుల్ని ఎలా పిలుస్తారు అని మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు ఆవిడ చేతిలోని స్వీట్ బాక్స్ ని బయటకు విసిరి కొట్టారు. వాళ్ళందరినీ బయటకు నెట్టేసి తలుపులు మూసేశారు. విజయలక్ష్మి గారిని, ప్రియని గదిలోకి నెట్టి తలుపులు వేసేశారు. లోపల నుంచి వాళ్ళిద్దరూ మా తప్పేమీ లేదు, మమ్మల్ని శిక్షించకండి అని ఏడుస్తూ ఉన్నారు. రాత్రంతా ఆయన తలుపుల్ని తెరవనే లేదు. ఇద్దరూ లోపలే కూర్చుని ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఉదయాన్నే తలుపు తెరవబడింది. చంద్రశేఖర్ గారు బయటకు వెళ్ళిపోయారు. ప్రియ, విజయలక్ష్మి గారు వంటగదిలో వంట పని చేయడం మొదలుపెట్టారు. కానీ ప్రియ మనసులో మాత్రం అజయ్కి సంబంధించిన ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి.
మరుసటి రోజు రోడ్ల మీద భిక్షాటన చేసే ఆ మహిళ మళ్ళీ వచ్చింది. ఒక కాగితం తన చేతికిచ్చి ఒక విషయం చెప్పింది. మీతో పెళ్లి సంబంధం కోసం వచ్చిన వ్యక్తి ఈ కాగితాన్ని మీకు ఇచ్చారు. అతను మీతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ప్రియా ఆ కాగితాన్ని ఓపెన్ చేసింది. ప్రియా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలుసు. కానీ నీ జీవితాన్ని మార్చడానికి నేను ఎంత దూరమైనా వెళతాను అని అందులో రాసుంది. ఆ స్లిప్ ని మడత పెట్టేసి అల్మారాలోనే దాచిపెట్టేసింది ప్రియ. అసలు ఆ మనిషిని నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు ప్రియకి. తను నిశ్శబ్దంగా ఆలోచిస్తూనే ఉంది. తల్లితో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. ఒకరోజు ప్రియ తల్లి వంటగదిలో పనిచేస్తూ ఉంది. చంద్రశేఖర్ గారు ప్రాంగణంలో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నారు. అంతలోనే 2 కానిస్టేబుల్ ఇంటి దగ్గరకు వచ్చారు. వాళ్ళ వెనకాలే ఇన్స్పెక్టర్ గారు కూడా నిలబడి ఉన్నారు. ఇక్కడ ఈ ఇంట్లో మహిళల్ని హింసిస్తున్నారని మేము తెలుసుకున్నాము. మాకు కంప్లైంట్ వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారి ముఖంలో పట్టరాని కోపం వచ్చినట్టుగా అనిపించింది. విజయలక్ష్మి గారిని, ప్రియని కూడా చంద్రశేఖర్ గారితో పాటు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆయనకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వమని విజయలక్ష్మి గారిని అడిగారు. తన తల్లి తన తండ్రికి వ్యతిరేకంగా కంప్లైంట్ రాసిస్తుంది అని ప్రియ అనుకుంది. కానీ ఇన్స్పెక్టర్ గారు విజయలక్ష్మి గారిని, మీ భర్త మిమ్మల్ని, మీ కూతుర్ని హింసిస్తున్నారా? నిజం చెప్పండి, మేము మీకు న్యాయం చేస్తాము అని చెప్పినప్పుడు ఆవిడ మౌనంగా ఉంది. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతూ, నా భర్త ప్రవర్తన కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ అతను చెడ్డ వ్యక్తి కాదు. మమ్మల్ని ఎలాంటి హింసలకి గురి చేయడం లేదు అని చెప్పగానే ఆ ఇన్స్పెక్టరు, మిమ్మల్ని, మీ కూతుర్ని ఆయన ఎప్పుడు కొట్టలేదా అని అడిగారు. వెంటనే ఆవిడ, ఆయన కొంచెం కోపం అన్నమాట వాస్తవమే, కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న ప్రియ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన తల్లి ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతుందో ప్రియకి అర్థం కాలేదు. ఇంటికొచ్చిన తర్వాత ప్రియ తన తల్లిని అడిగినప్పుడు, మనం ఆయనకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే మన మీద ఆయనకి మరింత కోపం వచ్చేస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేయడానికి కూడా ఆయన వెనకాడరు అంటూ చెప్పింది. విజయలక్ష్మి గారు స్టేట్మెంట్ వల్ల పోలీసులు కూడా చంద్రశేఖర్ గారిని ఏమి చేయలేకపోయారు. ఆ తర్వాత ఒకరోజు భిక్షాటన చేసే మహిళ ఒక లెటరు, ఒక బాక్సు తీసుకొచ్చి ప్రియకిచ్చింది. ఆ లెటర్లో, అజయ్, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఈ బాక్స్లో ఒక ఫోన్ ఉంది. ఆన్ చేయగానే అందులో నా నెంబర్ సేవ్ చేసుంది అని రాసుంది ఆ స్లిప్ లో. ఫోన్ ఆన్ చేయగానే అజయ్ నుంచే కాల్ వచ్చింది. అజయ్ ప్రియతో మాట్లాడుతూ, మొదటిసారి నేను నిన్ను చూసినప్పుడే నేను చాలా ఇష్టపడ్డాను. కానీ మీ చుట్టుపక్కల వాళ్ళందరి ద్వారా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్నాను. మీ నాన్న మీ అక్కల విషయంలో ఏం చేశాడో కూడా నేను తెలుసుకున్నాను. నీ జీవితం కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉంది. మీ నాన్న మీ అక్కలకు చేసినట్టుగానే నీకు కూడా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేస్తాడు. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేనంటే నీకు ఇష్టం ఉండుంటే నువ్వు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి నాతో పాటు వచ్చేయి. ఎంత కష్టమైనా సరే నేను రక్షిస్తాను అని చెప్పాడు. ప్రియకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ప్రియ ఏడుస్తూ తల్లి దగ్గర కూర్చునుంది. తన తల్లిని వదిలేసి వెళ్ళిపోతే తన తండ్రి తనని చంపేస్తాడేమోనని తను ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. విజయలక్ష్మి గారు ప్రియ మనసులోని ఆలోచనలన్నీ గుర్తించి, అమ్మ ప్రియ, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి. మీ అక్కలకి మళ్ళీ దుర్భరమైన బ్రతుకు నువ్వు బ్రతకాలని నేను కోరుకోవడం లేదు. నీకు ఆ అబ్బాయి మీద నమ్మకం కనుక ఉండుంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయి తననే పెళ్లి చేసుకో. నా గురించి అస్సలు ఆలోచించొద్దు. వాళ్ళ కుటుంబం చాలా మంచిదిలాగానే కనిపిస్తుంది. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పింది. ఆ తర్వాత ప్రియ ఈ విషయం గురించి అజయ్తో మాట్లాడింది. తన తల్లిని కూడా ఎలాగైనా రక్షించాలని చెప్పింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు 1 గంట ప్రాంతంలో ప్రియ ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అజయ్ ప్రియ కోసం బయట నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయానికల్లా పోలీసులు చంద్రశేఖర్ గారింటికి వచ్చారు. విజయలక్ష్మి గారిని, చంద్రశేఖర్ గారిని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు.
ఇప్పుడు విజయలక్ష్మి గారు ధైర్యంగా భర్త చేసిన దుర్మార్గాలన్నీ పోలీసులకు చెప్పారు. ఆయన జైల్లో పెట్టించారు. ప్రియా అజయ్ల పెళ్లి జరిగిపోయింది. తన అక్కల్ని ఎలాగైనా రక్షిస్తానని అజయ్ ప్రియకి మాటిచ్చాడు. ఆ భిక్షాటన చేసే అమ్మాయి చెప్పిన విషయాల ఆధారంగా ప్రియా, అజయ్, అనూష ఇంకా సంజయ్లు ఉన్న ప్లేస్ ని కనుక్కొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాత ఇంట్లో చీకటి గదిలో సంజన ఇంకా అనూష దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. పెళ్లి చేసుకుని తీసుకెళ్లిన తర్వాత సంజనని, అనూషని వాళ్ళు చాలా చిత్రహింసలు పెట్టారు. శారీరకంగా హింసించారు. చెప్పినట్టు వినకపోతే కొట్టేవాళ్ళు కూడా అట. చీకటి గదిలో పడేసేవాళ్ళట. వాళ్ళ పరిస్థితి చూసి ప్రియ తల్లడిల్లిపోయింది. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసింది. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. చంద్రశేఖర్ గారికి కూతుర్ల విషయంలో అలా రాక్షసంగా ప్రవర్తించినందుకు శిక్ష పడింది. ఆయన ఆస్తిని 3 కూతుర్లకి సమానంగా పంచాలని కోర్టు తీర్పిచ్చింది. కోర్టు ద్వారా తనకొచ్చిన ఆస్తిని ప్రియ తన తల్లి పేరు మీదే రాసేసింది. తన తల్లి అనారోగ్యానికి ట్రీట్మెంట్ కూడా చేయించింది. అనూష, సంజన ప్రియ 2 చేతులు పట్టుకొని, ప్రియా నువ్వు ఆ రోజు మమ్మల్ని రక్షించకపోతే ఆ చీకటి గదిలోనే మేము చచ్చిపోయేవాళ్ళమే. మాకు పునర్జన్మనిచ్చావు నువ్వు అంటూ చెప్పారు. ప్రియకి కూడా ఇది పునర్జన్మ లాంటిదే. ఇన్నేళ్లు తను పడిన కష్టాలకి, బాధలకి తనిప్పుడు బంగారు భవిష్యత్తుని అనుభవిస్తూ ఉంది. విజయలక్ష్మి గారు, అనూష, సంజన 3 తమ ఇంట్లో ప్రశాంతంగా, మనశ్శాంతిగా బ్రతుకుతూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు జైల్లో శిక్ష అనుభవిస్తూనే మరణించారు. తండ్రిగా తమకేమీ చెయ్యకపోయినా సరే కూతుర్ల 3 ఆయనకి చివరి కార్యక్రమాలు జరిపించారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.